ఒకప్పటితో పోలిస్తే పురుషుల్లో సంతాన రాహిత్యం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో తేలిన సత్యమిది. తగినంత వీర్యం ఉత్పత్తి కాకపోవడం, వీర్యంలో శుక్రకణాలు తగినన్ని లేకపోవడం, ఉన్న కణాలు కూడా మంచి ఆరోగ్యంతో లేకపోవడం అనేవి పురుషుల్లో సంతాన రాహిత్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ రకమైన పరిస్థితికి అస్తవ్యస్తమైన జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, మితిమీరిన ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. పురుషుల్లో సంతాన సాఫల్యతను దెబ్బతీస్తున్న అంశాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన తర్వాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనడం సహజం. మామూలుగా ఎలాంటి గర్భనిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలామంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంటుంది. అయితే పిల్లలు పుట్టడం అన్నది అందరికీ అంతే సహజంగా తేలికగా జరగకపోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎన్నో రకాల హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే కానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. అందుకే మన దగ్గర సంతానం ఎంత సహజమో సంతాన రాహిత్యం కూడా అంతే సహజంగా కనిపిస్తుంది. అయితే పిల్లలు పుట్టకపోవడానికి పురుషునితో పోలిస్తే స్త్రీనే ఎక్కువగా బాధ్యురాలుగా చేస్తుంటారు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు. ఎందుకంటే పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీలో లోపాలు ఉన్నట్లే పురుషుని వైపు నుంచి కూడా చాలా సమస్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. నిజంగా మగవారిలో పురుషత్వం అనేది తగ్గిపోతా ఉందా అని మనం ప్రశ్నించుకుంటే కొంతవరకు అది నిజమని, కొంతవరకు అది మనం స్వయంకృతాపరాధమని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా? దట్ మెయిన్లీ 2 ఫ్యాక్టర్స్. అవర్ పర్సనల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, నెంబర్ 2 మనలో మనమేం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఈ రెండు ఆధారపడి ఉంటాయి. సో మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది తీసుకున్నాము అంటే పొల్యూషన్ పెరిగిపోయింది, మన వర్క్ చేసే స్టైలు పెరిగిపోయింది, మన రెస్టింగ్ ప్యాటర్న్స్ తగ్గిపోయినాయి, మన స్లీప్ ప్యాటర్న్స్ తగ్గిపోయినాయి, సైకలాజికల్ స్ట్రెసెస్ ఎక్కువైపోయినాయి, తినే ఆహారం తగ్గిపోయింది. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అండ్ నెంబర్ 2 మన పర్సనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే మనకు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎంతవరకు బేసిక్ నైట్స్ కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నాము, మనంతటికి మనమే ఎంత టైం తీసుకుంటున్నాం మన పైన, మనం ఎంత టైము సెక్స్లో కలవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ రెండూ వ్యత్యాసమే. సో ఈ రెండిటికి రీజన్స్ ఏమిటి? నేను చెప్పినట్టుగా కొద్దో గొప్ప మన స్వయంకృత ప్రధానమే. ఎందుకంటే మనలో ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగా చూసుకోకపోవడం, కొన్ని ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో పురుషత్వం తగ్గిపోతూ ఉందా అంటే రెండు జరుగుతున్నాయండి. నెంబర్ 1, మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ బికమింగ్ ఇన్ఫర్టైల్. అంటే ఎక్కువ మంది ఫెర్టిలిటీ అనేది తగ్గిపోయి ఇన్ఫర్టైల్గా మారుతున్నారు. ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది. నెంబర్ 2, చాలామందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా చూస్తున్నాం. అంటే చాలామంది వచ్చి నాకు ఎరెక్షన్ రావట్లేదు, నేను కలవలేకపోతున్నా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 90% ఆఫ్ దెమ్, ఈ ఎరెక్షన్ సరిగా లేని వాళ్ళలో 90% వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేవండి, ఫిజికల్గా ఎలాంటి జబ్బులు లేవండి, జస్ట్ సైకలాజికల్ ఇష్యూస్. సైకలాజికల్ ఇష్యూస్ అంటే ఇలాంటివి, నేను కలవగలుగుతానా లేదో, అసలు కలవడం ఎందుకు, లేకపోతే నెంబర్ 2, నా వర్క్ స్ట్రెసెస్ ఆర్ సో మచ్, టార్గెట్ రీచింగ్ ఈజ్ సో మచ్, ఇలాంటి వాటి వల్ల, లేకపోతే ఈరోజే కలవాలి రేపు కలవడానికి లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అసలు పర్ఫార్మెన్సే తగ్గిపోతూ ఉంది. రెండవది ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తున్నాం. 7 కౌంట్లు తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు నార్మల్ కౌంట్ 60 మిలియన్స్ అన్నారండి, దాన్ని కాస్త 40 చేశారండి, దాని తర్వాత దాన్ని ఇప్పుడు 20 చేశారండి, మొన్న 15 చేశారండి. అంటే ఇదే మెడికల్ సైన్స్లో నేను చదువుకున్నప్పుడు 40 ఏళ్ల ముందు వాట్ ఈజ్ నార్మల్ కౌంట్ అంటే మినిమం 60 మిలియన్స్ ఉన్నారన్నాం. ఈరోజు అదే సేమ్ 7 కౌంట్ స్పెర్మ్ కౌంట్ 15 మిలియన్స్ ఈజ్ టేకెన్ యాజ్ నార్మల్. ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది అంటే ప్రపంచంలో అది తక్కువైందనే దానికి ఇంతకన్నా నిర్ధారణ లేదు. వీర్యకణాలు తక్కువగా ఉండటం లేదా ఉన్న వాటిలో లోపాలు ఎక్కువగా ఉండడం, పురుషుల్లో సంతానలేమికి ఇవే ప్రధాన కారణాలు. ఆరోగ్యవంతమైన పురుషుల్లో సాధారణంగా 3 నుండి 6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. ప్రతి వీర్యకణం విడుదలైన తరువాత చాలా చురుకుగా ముందుకు సాగిపోతూ ఉంటుంది.
సాధారణంగా పురుషుల వీర్యంలో దాదాపు 60 నుండి 70% వీర్యకణాలు చురుకుదనాన్ని కలిగి ఉంటాయి. అలాగే 80% వీర్యకణాలు సరైన ఆకృతిని కలిగి ఉంటాయి. పురుషుల వీర్యం ఈ మాదిరిగా ఉంటే దానికి సంతానం కలిగించే శక్తి ఉన్నట్లు లెక్క. వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్న వీర్యకణాల్లో ఏవైనా లోపాలు కనిపిస్తున్నప్పుడు సహజంగానే సంతాన సాఫల్యత అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు 60 మిలియన్ల కన్నా తక్కువ ఉంటే ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు ఎందుకు పిల్లలు పుట్టడం లేదని. ఇప్పుడు 15 మిలియన్ల కన్నా ఎక్కువ ఉంది అంటే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు, వాటిది నార్మలే అని చూపించుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నార్మల్ అయిపోయింది. ఎక్కడ వ్యత్యాసం వచ్చింది? సో మెనీ ఫ్యాక్టర్స్, మనలో ఫ్యాక్టర్స్ ప్లస్ ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఆ టైంలో అంటే 30 ఏళ్ల ముందు వేరే విధంగా ఉంటే 30 ఏళ్ల తర్వాత వచ్చేసరికి వేరే విధంగా ఉండడం జరుగుతూ ఉంది. సో మీరు నిజంగా ఆలోచిస్తే ఒకప్పుడు కాలంలో ఇన్ఫర్టిలిటీ పీపుల్ ఎంతమంది ఉన్నారా కమ్యూనిటీలో? ఒక గ్రామంలో 200 మంది ఉంటే 200 కపుల్స్ ఉంటే ఇన్ఫర్టిలిటీ ఎంత ఎక్కువగా ఉందా? లేదు. ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ మగవారికి ఆడవారికి ఇద్దరికీ కారణం అండి. సో మనం ఈ ఇన్ఫర్టిలిటీ అనేది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది డెఫినెట్గా ఒకప్పటికన్నా ఇప్పుడు మనలో ఎక్కువగా చూస్తున్నాం. ఒక్కొక్క మనిషిలో, ఒక్కొక్క కపుల్లో ఒక్కొక్క కారణం కావచ్చు, లేకపోతే కొన్ని కారణాలు కావచ్చు. అలానే ప్రపంచమంతా చూసుకుంటే చాలా 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 కారణాలు ఉండడం జరుగుతుంది. అలిగోస్పెర్మియా. వీర్యంలో వీర్యకణాలు 60 మిలియన్ల కంటే తక్కువగా ఉండడాన్ని అలిగోస్పెర్మియాగా పిలుస్తారు. ఇక వీర్యంలో అసలేమాత్రం వీర్యకణాలు లేకపోవడం అంటే జీరో కౌంట్ను అజూస్మెర్మియాగా పిలుస్తారు. వీర్యకణాల సంఖ్య, వాటి చురుకుదనం ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే దాన్ని అలిగో అసినోస్మెర్మియా అంటారు. వీర్యకణాలలో ఇలాంటి సమస్యలు తలెత్తడానికి హార్మోన్ల లోపాలు మొదలుకొని మానసిక ఒత్తిడి, వరిబీజం, ధూమపానం, మద్యపానం, వృషణాలలో లోపాలు, అంగస్తంభన సమస్యల వరకు అనేక కారణాలు కనిపిస్తాయి. పెళ్లై 1-2 ఏళ్లు దాటినా గర్భధారణ జరగనప్పుడు ఒకసారి సెమెన్ ఎనాలిసిస్ పరీక్ష చేయించుకోవాలి. నెంబర్ 1, ఏది టైం బౌండ్ కాదండి. ఇలా టైం ప్రకారం అయిపోవాలి అనుకోవడం ఫస్ట్ తప్పు. నెంబర్ 2, మీరు ఎలా ఉంటారో మీ నుంచి వచ్చే స్పర్మ్స్ కూడా అలానే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ అండర్ స్ట్రెస్, దే ఆర్ అండర్ స్ట్రెస్. ఇఫ్ యు ఆర్ హెల్దీ అండ్ నార్మల్, దే ఆర్ ఆల్సో హెల్దీ అండ్ నార్మల్. ఇఫ్ యు ఆర్ అన్హెల్దీ, దే ఆర్ ఆల్సో అన్హెల్దీ. సో మనం ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నాం అనేది మనం చూస్తే అవి కూడా అలానే ఆరోగ్యంగా ఉంటాయి. మనమే అనారోగ్యంలో ఉన్నాం, డ్రగ్స్ తీసుకుంటున్నాం, ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నాం, సిగరెట్ తాగుతున్నాం, అవి ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాయండి? సో ఈ చిన్న తిరకాసిని అర్థం చేసుకోకుండా మనం చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి, ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి రీసెర్చ్లు జరుగుతున్నాయి తప్ప మనలో మనమే చూసుకోవడమే తగ్గిపోతూ ఉంది. నెంబర్ 2, ఎన్విరాన్మెంట్ అంటారా, అది మీ ఒక్కరి చేతిలో లేదు. ఇది సొసైటీ చేతిలో ఉంది, జనానికం చేతిలో ఉంది. సో దాన్ని మార్చుకోవడం అనేది ఒక వ్యవస్థలో మార్పు రావాలి. అది ఎలానో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రేంజ్ కానీ కోవిడ్ కానీ చూస్తే ఏదో ఒక రోజు అందరూ ఆ ఆలోచనకు వస్తారు, ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ రావడానికి కోరుకుంటారని మనం కోరుకుందాం. కానీ ఫస్ట్ మనలో చేంజ్ వచ్చినప్పుడు కదండి దాంట్లో రావడానికి. సో మనలో చేంజ్ తెచ్చుకోండి, మీరుగా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి, మీ స్పర్మ్స్ కూడా హెల్తీగా ఉంటాయి, మీ పురుషత్వం ఎక్కడికి పోదు. వీర్యకణాల సంఖ్య తగ్గడానికి హార్మోన్ల లోపం కారణమైతే కొంతకాలం పాటు మందులు వాడితే సరిపోతుంది. వరిబీజం ఉండి దాని మూలంగా కౌంట్ తగ్గుతున్నప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పుట్టుకతోటి వృషణాల్లో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు, అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు డాక్టర్లు తగిన చికిత్స చేస్తారు. వీర్యకణాలు 20 మిలియన్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు సంతాన సాఫల్యత కోసం IUI, ICSI, IVF వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో జీరో కౌంట్ అంటే వీర్యకణాలు ఏమాత్రం లేని వారికి టెసా అనే కొత్త చికిత్స పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. వృషణాల్లో మిగిలిపోయిన 1-2 వీర్యకణాల్ని ప్రయోగశాలలో శుద్ధి చేసి ఆపై అండంతో ఫలదీకరణం చెందించి గర్భధారణను సాధ్యం చేస్తున్నారు. అయితే పరిస్థితులు ఇంతవరకు రాకుండా సంతాన సాఫల్యతను కాపాడుకునేందుకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఒక్కటే చక్కటి పరిష్కారం.